రైట్. నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల ముఖ చిత్రం ఏ విధంగా ఉంది? మరి ఇటీవల కాలంలో జరిగిన పరిణామాలు ఎలా కొనసాగబోతున్నాయి? వాటి యొక్క ప్రభావం రేవంత్ గారి యొక్క ఆ యొక్క ప్రభుత్వం మీద ఏ విధంగా పడబోతుంది అన్న అంశాలు కూడా చర్చించేందుకు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. ఇన్నయ్య గారు, గాదే ఇన్నయ్య గారు, ప్రముఖ విశ్లేషకులు, అదేవిధంగా ఉద్యమవాది, ఉద్యమశీలి, మనతో పాటు కార్యక్రమంలో తన యొక్క మనోభావాలు పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం వారిని ఇన్వైట్ చేద్దాం. ఇన్నయ్య గారు, నమస్తే అండి. నమస్తే అన్న. రైట్. రేవంత్ రెడ్డి గారు పలు స్పీచ్‌లలో కూడా, పలు వేదికల మీద కూడా కేసీఆర్ గారికి సంబంధించిన కొన్ని వ్యాఖ్యలు చేశారు. మీరు ఫార్మ్ హౌస్‌లో ఉండడం కాదు, అసెంబ్లీకి రండి, రండి, రండి అని. సో, ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన తర్వాత మొన్న మరి వీరి యొక్క మద్దతు బీజేపీకి ఇచ్చారని బయట వినిపిస్తున్న వైరల్ వార్తలు. సో, ఈ క్రమంలో, ఈ నేపథ్యంలో అసెంబ్లీకి నేను వస్తాను అంటూ కేసీఆర్ గారు వ్యాఖ్యలు చేయడం ఎలా తీసుకోవచ్చుంటారు? ఆయన వెనక ఏమన్నా అదృశ్యహస్తం ఉందా? లేకపోతే బీజేపీ వాళ్ళ సపోర్ట్ ఉందా? లేకపోతే ఆయనే వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకున్నారా? దీని మీద మీ యొక్క కామెంట్ ఏంటంటారు? అంటే ఆయన నాకు తెలిసినంత వరకు సరే ఎన్ని రోజులు వస్తుందో నాకు తెలియదు ఇంకా. హ్మ్. చూడాలి. ఇవాళ మొదటి రోజు వచ్చిండు. హ్మ్. అక్కడ ఇవాళ ఏముండదు ఆడ ప్రసంగం. గవర్నర్ గారి ప్రసంగం ఉంటది. రేపు ధన్యవాద తీర్మానం రేపు. దాంట్లో పెద్దగా ఏముండదు. హ్మ్. అంటే ప్రజల సమస్యల మీద చర్చోపచర్చలు అంటే ఏముండదు. హ్మ్. జస్ట్ ఇది రొటీన్ కార్యక్రమం ఇది. హుహు. కాబట్టి మరి ప్రతి సభ్యుడు ఆహ్, ఇన్ని రోజులకి ఖచ్చితంగా ఒకసారి 60 వచ్చి రోజులకు. సంతకం పెట్టాలని ఏదో ఉంటది. హ్మ్. మరి దానికోసం వచ్చిండా? హ్మ్. పోయినసారి కూడా వచ్చిండు. మళ్ళీ మరుసటి రోజు నుంచి రాలే. హుహు. మరి ఇప్పుడు కూడా అట్లా వస్తాడా? హ్మ్. ఉంటాడా? అన్నిటిని ఫేస్ చేస్తాడా? అందరిని ఫేస్ చేస్తాడా? ఆయన కూడా అందరికీ సమాధానాలు ఇస్తాడా? హ్మ్. అనేది ఇప్పటికిప్పుడు మనం ఏం చెప్పలేం. హ్మ్. ఇంకొక వారం రోజులు గడిస్తే గానీ ఆయన హ్మ్. ఒక్కరోజు వచ్చి 2 రోజులు వస్తే నడవదిది. సో, వాస్తవంగా అయితే నేను అనుకోవడం మేము ప్రతిసారి చెప్తున్నాం. హ్మ్. ఆయన ఒక ప్రతిపక్ష నేత. హ్మ్. క్యాబినెట్ హోదా కలిగినటువంటి హ్మ్. వ్యక్తి ఆయన. ఓకే. ఆయన ఫామ్ హౌస్‌లో అంటే ఎట్లా? హ్మ్. ప్రతిపక్ష రాజ్యాంగం గాని, చట్టాలు గాని ప్రతిపక్ష పార్టీ అధినేతకి ఏమి సూచిస్తున్నది? ఏమని దిశానిర్దేశం చేసింది? హ్మ్. చట్టాల్లో ఉంది గదా! హ్మ్. నీకు నెలకి ₹1,00,000 ఖర్చు పెడుతున్నది ప్రభుత్వం, అవును. ప్రజలు. హ్మ్. ఒక క్యాబినెట్ ర్యాంక్ హోదా కలిగినటువంటి పని గాబట్టి నీకింత ఖర్చు పెడుతుంటే హ్మ్. నువ్వు ఏం పట్టనట్టు ఇంట్లో పంటే ఎట్లా? హ్మ్. కాబట్టి ప్రజలు గూడా చాలా వ్యతిరేకత వచ్చింది దాని మీద. హ్మ్. ప్రజల్లో కూడా తీవ్రమైన నువ్వు ఏం చేయకు ఎప్పుడు కూడా ప్రజలు చాలా గొప్పోళ్ళు. హ్మ్. మనం ఏం చేయకున్నా పర్వాలేదు. కానీ ఆ సమస్యని స్ఫురిస్తున్నట్టు తెలిస్తే చాలు. హుహు. వాళ్ళు హ్మ్. ఆనందపడతారు. హుహు. నా సమస్యని మాట్లాడిండు. హ్మ్. నా బాధని మాట్లాడిండు. నా కష్టాన్ని మాట్లాడిండు. అంటే దాదాపు ఇవన్నీ కూడా మరి కేసీఆర్ గారు చేశారు కదా గతంలో. చేయలేదంటారా? ఎప్పుడు గతంలో ఆయన 9.5 ఏళ్ల పరిపాలన ఎ కాలంలో మాట్లాడలేదంటారా? అంటే ఆయన 9.5 కాలంలో హ్మ్. ఆయన మీరన్నట్టు సంక్షేమ పథకాలు ఏదో ఇచ్చినట్టు చేసిండు గానీ, హ్మ్. ఇప్పుడు ప్రజలకి ఎప్పుడు గూడా వాళ్ళకున్న అనుమానాలు గావచ్చు, వాళ్ళకున్నటువంటి భయాందోళన గావచ్చు, హ్మ్. నివృత్తి చేయడం దాంట్లో ఆయన డీలింక్ట్ అయిపోయాడు. ఓకే. అదొకటి. హ్మ్. రెండవది హ్మ్. ఆయన రెండోసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత, హ్మ్. మొదటిసారి ప్రభుత్వం కంటే రెండోసారి సంఖ్య ఎక్కువిచ్చారు. హ్మ్. చాలా ఎక్కువ సంఖ్య హ్మ్. ఇచ్చిండ్రు. హ్మ్. ఇచ్చినప్పుడు దాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం జేయాలి. హ్మ్. ఏం జేసిండు? సరే ప్రభుత్వం నడిపేది ఒకవైపు హ్మ్, ఇదుంటే నువ్వు రాక పోక ఉంటే, నువ్వు ఏ తెలంగాణ అయితే మొత్తం 4,00,00,000 ప్రజలను ఏకం జేసిందో కులాలకి, మతాలకి అందరికీ అతీతంగా, నువ్వు ఆ తెలంగాణ పేరే మార్చుకొని బీఆర్ఎస్ బెట్టుకుంటివి. మనసు కూడా మారిపోయిందంటారా? ఇప్పుడు కేసీఆర్ గారికి? ఒక్కసారి ఎప్పుడైతే నువ్వు తెలంగాణ సెంటిమెంట్‌కి, తెలంగాణ వాదానికి, నినాదానికి నువ్వు ప్రతీక అయినటువంటి తెలంగాణ పదాన్ని హ్మ్. నువ్వు తీసేసినావో, తెలంగాణ సమాజం ఏమనుకుంటది? పేగుబంధం తెగినట్టు ఫీల్ అయ్యిండ్రు. ఓకే. అంటే పార్టీ మారింది. మరి మనిషి కూడా మారిపోయాడని అనుకుంటున్నారా ఏమన్నా జనాలేమన్నా? అనుకుంటారు. హ్మ్. ఏంది నేను మహారాష్ట్ర పోతా, హ్మ్. నేను కర్ణాటక పోతా. అరే! జాతీయ స్థాయిలో కూడా నేను నేను నిలిపిస్తాను. ఇక్కడ ఏడుపు నీకు ఇప్పుడు తెలంగాణ పుట్టింది, తెలంగాణ పార్టీ పుట్టింది ఇక్కడ హ్మ్. కోసం. హ్మ్. ప్రాంతీయవాదంతోటి. హ్మ్. ఇప్పుడు ఆ రకంగా చూసినప్పుడు ఎవ్వరైనా సరే, ఇప్పుడు ఎన్‌సీపీ ఫెయిల్ అయింది. ఆ! హ్మ్. టీడీపీ కప్పాలు కొట్టుకొని దేశం అంతా పోతా అనగానే ఫెయిల్ అయింది. హ్మ్. జాతీయ పార్టీ అనగానే ఫెయిల్ అయింది. హ్మ్. అట్లా మనం చాలా బీఎస్పీ ఏదో దేశం అంతా ఎగురుతా అంటే అది హ్మ్. మూలన పడిపాయే. హ్మ్. ఆర్‌జేడీ హ్మ్. దేశం అంతా పోతా అంటే ఉన్న కాడనే పాయే.
ఓకే. కాబట్టి ఇప్పుడు ఏదైతే డీఎంకే ఉందో వాళ్ళు దాటరు.